సాధిస్తాం జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తాం జ్యోతిరావు పూలే గారి ఆశయాలను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలు మహిళలు కావచ్చు, అదేవిధంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు చదివే ముఖ్యమని చెప్పి అనేకమైన సంస్కరణ కార్యక్రమాలు చేపట్టినటువంటి మహాత్మా మన జ్యోతిరావు పూలే వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆశయాలు మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా అనిపించుకున్న గొప్ప నాయకుడు, ప్రజాసేవకుడు జ్యోతిరావు పూలే అని చెప్పి చెప్పుకోవాల్సిన ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆయన చేసినటువంటి కృషి ఈనాడు ఫలితాలే మనం అనుభవిస్తున్నటువంటి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అనగదొక్కుతున్న ఆ కాలంలోనే చదువు అనేది చాలా ఆయుధం అని చెప్పి ఎనలేని కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. అందువలని చెప్పి ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జ్యోతిరావు గారి పూలే యొక్క వర్ధంతి ఈరోజు ఘనంగా కదిరి పట్టణంలో అందరూ కలిసి చేసుకుంటున్నాం, పండగలా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి మహారాష్ట్రలో చాలా పూణే యొక్క జిల్లాలో తన భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ యొక్క అంటరానితనాన్ని రూపుమాపుతూ అదేవిధంగా చదువులో అందరికీ రావాలా, చదువు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేసినటువంటి గొప్ప ఎంతో అందరూ కూడా మనం ఈరోజు స్మరించుకుంటున్నాము. అలాంటి వ్యక్తికి ప్రతి జయంతికి వర్ధంతిని జరుపుకోవాలనేసి మన యొక్క అందరూ గ్రామస్తులందరూ కూడా ముందుకు రావాలా, ఇక ఇలాంటి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలా, మనమందరం కూడా బాగా కలిసిమెలిసి ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిరావు గారి యొక్క ఆశయాలను నెరవేరుస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి జ్యోతిరావు గారి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని యొక్క ఆశయం విద్య. ప్రతి ఇంటిలోనే విద్య ఉంటే ఖచ్చితంగా మన దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాము. ఖచ్చితంగా విద్య మీద దృష్టి పెడితేనే ప్రతి ఇంటిలో కూడా, గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా విద్య గురించి మనము ముందుకు తీసుకెళ్తే ఆ యొక్క మహానుభావుని యొక్క ఆశయాలను మనం సాధించినట్లయితుంది. అదేవిధంగా మన యోగి వేమన గారు కావచ్చు, వీరబ్రహ్మం గారు కావచ్చు, అంతకు మునిపే వాళ్ళు విద్య గురించి చెప్పినారు. కాబట్టి విద్య అనేది ప్రపంచంలో అతి ముఖ్యమైన, అతి శక్తివంతమైన ఆయుధం. కాబట్టి విద్య మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మన భారతదేశం ఎంతో ముందుకెళ్తాదని చెప్పేసి ఇంతటితో భారతదేశం గర్వించదగ్గ మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌతమ బుద్ధుని తర్వాత మరో గౌతమ బుద్ధుడే ఈ జ్యోతిరావు పూలే దిగారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉంటా. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి 1820 ఏళ్ళలో మనకు ఒక జ్యోతి అయి వెలిగి మన ముందరకు వచ్చి బడుగులకి బలహీన వర్గాలకి విద్య నేర్పినటువంటి వారు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. అదేవిధంగా బడుగులను బలహీన వర్గాలను ఏదైతే అనగా పెత్తందారి వ్యవస్థ ఉందో పెత్తందారి వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్ముడే ఈ జ్యోతిరావు పూలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు కదిరి పట్టణంలో మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహానికి పూలమాలేసి ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. మన దేశం ఈరోజు ఈ స్థానంలో ఉందంటే ఎందరో మహానుభావుల యొక్క కృషి. వాళ్ళలో నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే మరియు ఆయన సతీమణి
సావిత్రిబాయి పూలే ఈ ఇద్దరు కూడా ఈ సమాజాన్ని, అణగారిన వర్గాన్ని, అసలు ఈ మన దేశంలో ఒకప్పుడు విద్య అంటే ఏంది, చదువు అంటే ఏంది అసలు తెలియని, అక్షర జ్ఞానం లేని యొక్క సమయంలో బడుగు బలహీన వర్గాలు, అలానే ఆడవారు, ముఖ్యంగా మహిళలు వీళ్ళు చదువుకోవాలి, అక్షర జ్ఞానం వీళ్ళకి వస్తే సమాజం బలోపేతం అవుతుంది, ఆటోమేటిక్గా మన దేశము అభివృద్ధి చెందుతుంది అనే ఆ రోజుల్లోనే ఆ ఆలోచన చేసి ఒక జ్యోతిలాగా, అంటే మనం మామూలుగా అంధకారంలో ఉన్నప్పుడు ఏదైతే ఒక లైట్ వెలిగితే లేదా ఒక దీపం వెలిగితే ఎలా ఉంటుందో అలా అంధకారంలో ఉన్నటువంటి ఈ అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు అంధకారంలో ఉన్నటువంటి సమయంలో ఒక జ్యోతిలాగా వచ్చి మీరు విద్యను అభ్యసించండి, విద్యని మీరు వంట పట్టుకోండి, తద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి, మీకు కూడా సమాజం అంటే ఏంది, సమాజంలో మీకు విలువలు ఏంది తెలుస్తాయని చెప్పేసి మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే గారు మరియు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి స్కూల్ పెట్టి ఈ ఆడవారిని కానీ బలహీన వర్గాలను అందరినీ స్కూల్లో చేర్పించి బలవంతంగా చదువు చెప్పించి వాళ్లకు ఈ రోజు మనమందరం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే వారి యొక్క నేర్పిన యొక్క విద్య, వారి యొక్క ఆశయాలను మనం సాధించుకుంటూ వారి యొక్క అడుగుజాల్లో నడచాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపు. మహనీయులు, మహాత్ముడైనటువంటి శ్రీ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్ష ఆధ్వర్యంలో, అలాగే ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు, నేపల్లి రామకృష్ణ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే రమణమ్మ గారు, అలాగే సహచర మిత్రులంతా పాల్గొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగడులు మరో బ్రహ్మ అని చెప్పేసి ఆ నానుడికి అక్షర సత్యం, అక్షరానికి సత్యం పలికినటువంటి, నిరూపించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఊరు వాడల తన మిత్రులతో సత్యబోధక్ సమాజ్ను స్థాపించి ప్రతి ఒక్కరికి ప్రతి వాడలో వెళ్ళి అణగారి వర్గాలకి, కుల నిర్మూలనకి, ముఖ్యంగా మహిళోద్ధరణకి కృషి చేసినటువంటి మహానీయుడు, మహానుభావుడు. అంటరానితనమే కాకుండా ప్రతి కులంలో విద్యాబోధనతోనే మనం కార్యసాధన చేసుకోవడానికి మనకు ఆయుధం అని చెప్పేసి ఆయన బోధించినటువంటి వ్యక్తి. అలాగే సత్యబోధక సమాజం ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో కేవలం బీసీలకే కాదు, హిందువులకే కాదు, అన్ని కులాల వర్గాల వారు కూడా ఈ సమాజంలో చేరి మా సంస్థలో చేరి దేశ అభివృద్ధికి పాల్పడాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈ జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా మహిళోద్ధరణ, మహిళలలో చైతన్యం నింపి వారికి ఒక విద్యా సాధన కోసం వెన్నుముక గడించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహనీయుడి వర్ధంతిలో మేమందరం పాల్గొనడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం. మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహానికి పూలమాలలు వేస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర నాయకులు పెద్దలు నేపల్లి రామకృష్ణ గారు, ఒడ్డెర సంఘం అసెంబ్లీ కన్వీనర్, అసెంబ్లీ అధ్యక్షులు గంగరాజు గారు, సాదిక్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మైనోది ఇంతియాజ్ గారు, కేశవరెడ్డి గారు, ఇంకా ఇక్కడ వచ్చేటువంటి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ రమణమ్మ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కదిరి నడిపడుతున్నటువంటి మహాత్మా జ్యోతిరావు గారి పూలే గురించి చెప్పుకుంటా పోతే ఎంతో ఉంది. మనకందరికీ తెలుసు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని తరాన్ని నిర్మించాలని చెప్పేసి వాడలా తిరుగుతూ అంటరానితనానికి వాళ్ళకి నిర్మించడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఈ దేశంలో అంటరానితనం వెళితే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆ రోజులో చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని చూసి మనం ఆయన అడుగుజాడలు నడచాలి, ఆయన ఆశయాలు సాధించాలని చెప్పారు. అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు ప్రాధాన్యత లేదు, వాళ్ళు చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా మహిళలకు చదువు చెప్పి వాళ్ళని చైతన్యవంతం చేసినటువంటి సందర్భాలు కూడా మనం వింటున్నాం. అదేవిధంగా
ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయం ఏదైతే ఉందో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పేసి ప్రభుత్వ ఫలాలు అందరికీ కూడా అందే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు చిన్నపిల్లలకు పెళ్లి చేస్తామని చెప్పేసి జ్యోతిరావు గారు పూలే గారు ఆ రోజు వారిని అరికట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తానని చెప్పేసి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు కూడా జై భారత్.